మాతా కీ, సనాతన వైదిక ధర్మ కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా హైందవ సింహాలు. వీళ్ళకు ప్రత్యేకంగా భరతమాతకు జయగొట్టుర్రి, జై శ్రీరామ్కు జయగొట్టుర్రి అనే మాట చెప్పొద్దు. అంతేనా కదా? ఎందుకంటే ఇక్కడికి మనం వచ్చిందే నా తల్లి బాగుండాలని. నా తల్లిని బాగుండకుండా ఎవరన్నా చేయడానికి ముందుకొస్తే వాణి 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 మక్కలిరుగా దన్నాలే, భయపెట్టాలి, ఆ తర్వాత చేయాల్సింది చేయాలి. మీరందరూ హైందవ సింహాల లెక్కనే నాకు కనబడుతున్నారు కాబట్టి నేను భరతమాతకి జయ అని 3 సార్లు కొట్టిన, తర్వాత జై శ్రీరామ్ అన్న. మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది కూడా మన రామయ్యకు జయం చెప్పినాం ఇక్కడ అందరం కూర్చున్నప్పుడు. ఎందుకు చెప్పినామే రామయ్యకు జయం? మరి మనం ఎందుకు కావాలి? రామునికి గెలుపు ఎందుకు కావాలి? రాముడు గెలవలేదా? గెలిచిండు కదా. మరి గెలిచిన తర్వాత కూడా ఇన్ని వేల సంవత్సరాలకు ఇప్పటికీ మళ్ళా మనం రామయ్యకు జయం కలగాలి అని కోరుకుంటున్నామా లేదా? ఎందుకు కోరుకుంటున్నాం? ఎందుకు కోరుకుంటున్నామన్నా? అయోధ్య రామ మందిర ప్రతిష్ట ఎప్పుడు జరిగిందే? ఎన్నేళ్ళయింది జరిగి? ఎన్నేళ్ళయింది? 2 ఏళ్ళు అవుతున్నది. దానికోసం ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాం? 500 సంవత్సరాలు కష్టపడ్డాం. ఎన్ని వేల లక్షల మంది దానికోసం పోరాడారు. ఎంతమంది పెద్దలు నా రాముడి గుడి నా దేశంలో కట్టుకోవాలి అని చెప్పేసి ప్రాణాలను వదిలేసిర్రు. ఎంతమంది పెద్దలు దేశం మొత్తం తిరిగి సామాన్యుల దగ్గరికి పోయి, అరే నీ శ్రీరామచంద్రుడు ఈ దేశానికి అస్తిత్వము, నువ్వు ఈరోజు ఉన్నావు అంటే ఆ రాముని దయ వల్ల ఆ రామయ్య గుడి కట్టుకోవాలి తండ్రి మన దేశంలా అని ఎంతమందికి చెప్పిర్రు? ఎంతమంది పోరాడారు? అంటే 500 సంవత్సరాలు పోరాడితే తప్ప మన దేశంలో మన అస్తిత్వానికి మూలమైన మన రామయ్య గుడి మనం కట్టుకోలేకపోయినాం. కొన్ని వేల ప్రాణాలు పోతే తప్ప. ఎందుకు జరిగిందంటారు అట్లా? ఆలోచించారా అన్న ఎప్పుడన్నా? అన్న సమాధానం చెప్పుర్రు. ఎందుకంటే మీకు తెలియని విషయాలు కాదు ఇవి. ఇప్పుడు నేను చెప్పిన ఏ విషయం కూడా మీకు తెలియంది కాదు. మీరందరూ కూడా హైందవ సామ్రాజ్యం గురించి పోరాడుతున్నారు, సనాతన ధర్మం గురించి కృషి చేస్తున్నారు, ఈ దేశం బాగుండాలి అనుకుంటున్నారు, ఈ ధర్మం బాగుండాలి అనుకుంటున్నారు. కాబట్టి మీకు తెలియని విషయాలు ఏది నేను చెప్పలేను. ప్రతిదీ కూడా మీకు తెలిసిన విషయమే. ఎందుకు పట్టిందన్న 500 సంవత్సరాలు ఈ దేశంలో మనం మన రామయ్య గుడి కట్టుకోవడానికి? ఎవరు ఆలోచించాలేదే? మనమే ఆలోచించాలి. ఆ రోజు రామాయణ గాథ మనకు తెలుసు. రామాయణం గురించి మన ఇళ్ళ చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. ఏమని చెప్తారు? సీతమ్మను రావణుడు అడవికి తీసుకుపోతే రాముడు పోయి లంకకు పోయి రావణుడిని చంపి సీతమ్మను తీసుకొచ్చిండు. అది రామాయణం అని. మరి ఆ రామాయణంలో ఒక హీరో ఉంటాడు. ఎవరా హీరో? ఎవరే? మన హీరో గురించి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్పాలి? గట్టిగా మన హీరో గురించి మన నోటి నుంచి బయటకు వచ్చింది అంటే పైన టాప్ లేచిపోయేటట్టు ఉండాలి. సినిమా హీరోల గురించి చెప్తున్నారు కదా, ఈయన రియల్ లైఫ్ హీరో, ఈ దేశానికి హీరో. రామయ్యకు జయము అని మనం మాట్లాడినాం కదా, ఆ రామయ్యకు జయము కలిగించినటువంటి హీరో ఎవరు? ఎవరు? హనుమా, వీర హనుమ, భజరంగ. ఆ రోజు ఆ హనుమయ్య తలుసుకున్నాడు కాబట్టి రామయ్యకు విజయం కలిగింది. మరి రామునికి సొంతంగా విజయం కలగదా అంటే మా కలుగుతుంది.
ఆయన భగవంతుడైన, కానీ ఆ విజయాన్ని కలిగించే అవకాశం హనుమయ్యకి ఇచ్చిండు. అట్లనే ఈరోజు కూడా మనం ఆ హనుమయ్య లోపల నుంచి తీసుకోవాల్సింది ఏంటిది? ఆ క్షాత్ర ధర్మం తీసుకోవాలి. ఎవరెవరైతే ఈరోజు మన దేశం పైన కుట్రలు జరుగుతున్నాయో, మన దేశం పైన ఎక్కడనో బయట నుంచి కాదు జరిగేది కుట్రలు, అంతర్గతంగా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈరోజు చూస్తే ప్రపంచం మొత్తం మీద మనకు యుద్ధాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. భారతదేశం దాటి బయటకు పోతే ఒకరి మీద ఒకడు బాంబులు వేసుకుంటా ఉన్నారు, ఒకరి మీద ఒకడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ మన దేశం మీదకి ఏమన్నా వస్తున్నదా? ఎవరన్నా వస్తున్నారా? ఎవడు వస్తలేడు. అట్లా అని చెప్పి మరి మనం సేఫ్ ఉన్నామా? మనకు బయటోడు అవసరం లేదు, లోపలనే చాలా మంది ఉన్నారు దరిద్రులు. ఎక్కడైనా మన దురదృష్టం ఏంటంటే బయట ఎక్కడైనా కూడా బయటోడు వస్తాడు దేశం మీద, కానీ మన దేశంలో ఎవడైతే మనం చిన్నప్పుడు చేయలేపుతాం కదా ఇట్లా, భారతదేశం భారతీయులందరూ నేను నా దేశాన్ని, అది ముచ్చట. నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఫస్ట్ అనగా భారతదేశం భారతీయులందరూ, ఆ సహోదరులు ఉన్నారు కదా, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సహోదరులందరూ ఈరోజు మనల్ని సహోదరులు అనుకుంటలేరు. ఈరోజు మన కుటుంబ వ్యవస్థ పైన నిజంగా సంఘ్ 100 సంవత్సరాలు నిండిన కారణం చేత హిందూ సమ్మేళనాలు చేస్తూ ఉన్నది. హిందూ సమ్మేళనాలలో ప్రతి దగ్గర కూడా ఒక 5 పరివర్తనల గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటిది? మన కుటుంబ వ్యవస్థ. ఈరోజు మొదట అన్న కూడా చెప్పిండు మైక్ తీసుకొని, జనాభా తగ్గిపోతా ఉన్నది, మనం ఎక్కువ మంది పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనాలంటే ఫస్ట్ పెళ్ళిళ్ళు కావాలి కదా. పెళ్ళిళ్ళు కావాలంటే ఆడపిల్లలకు ఎర్రలేస్తున్నారు, లవ్ జిహాదుల పేరు మీద తీసుకొని పోతున్నారు. ఎంతమంది ఆడపిల్లలు లవ్ జిహాదులకు బలి అవుతున్నారు? ఆడపిల్లలని కాదు, పిల్లల తల్లులని సైతం వదులుతలేరు ఈ లవ్ జిహాదుల కింద. ఎందుకు జరుగుతున్నది ఇదంతా? దేనికి మనం దూరం అవుతున్నాం? దేనికి మనం కనెక్ట్ అవుతలేం? మన ధర్మాన్ని వదిలి బయటోన్ని పెళ్లి చేసుకొని పోయేదాకా పోతున్నారంటే ఎక్కడ మనం డిస్కనెక్ట్ అవుతున్నాం మన ధర్మానికి? ఏడవుతున్నామన్నా? ఆలోచించాలి. ఈరోజు కూడా ఆలోచించకపోతే రేపటి నాడు ఏమవుతుంది? ఈరోజు హైందవ సింహాలు అని చెప్పేసి నేను పిలిచిన ఇంతమందిని రేపటి నాడు మనం పిలువనికి నేను ఉండా, బైక్ ర్యాలీ చేయడానికి మీరు కూడా ఉండరు. గత మొన్ననే ఒక పెద్ద మనిషి అన్నాడు, సనాతన ధర్మం ఇంత గొప్పదైతే మరి ఈ ధర్మం నుంచి వేరే ధర్మంలోకి ఎందుకు పోయిర్రు? అవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మతాలే కదా, ఈ ధర్మం నుంచి ఈ ధర్మం నచ్చకపోయిర్రు అని. నేను ఆ పెద్ద మనిషికి సవినయంగా చెప్తున్నా, ఈ ధర్మం నచ్చకపోలేదు. ఈ ధర్మం ఎప్పుడు కూడా సర్వే జనా సుఖినో భవంతు అన్నది. ఎవడొచ్చినా కూడా వాడిని ఆరాధించింది, ఆదరించింది. రండ్రా బాబు బ్రతుకుర్రిరా అన్నది. కానీ వాడేం చేసిండు? మనల్ని క్యాప్చర్ చేసిండు, మన పైన యుద్ధం చేసిండు. మనం బొట్టు పెట్టుకోవాలంటే ఏం చేయాల్సి వచ్చింది? ప్రాణాలు వదలాల్సి వచ్చింది. అట్లా ప్రాణాలు వదలలేని పిరికి వాళ్ళు ఎవరైతే ఉంటారో భయపడి ధర్మాన్ని వదిలి వేరే ధర్మంలోకి పోయారు తప్ప ఈ ధర్మం నచ్చక ఆ ధర్మం నచ్చిపోలేదు. ఎవరైతే పోతే పోనీ నా ప్రాణం నా బట్టు కోసం, నా ధర్మం కోసం, నా దేశం కోసం అని అనుకొని బ్రతికి ఉన్నారో వాళ్ళు, ఎవరైతే యుద్ధం చేసి పోరాడిర్రో వాళ్ళు ఈ దేశంలో ఉండి మనకు ఆ ధర్మాన్ని పదిలంగా ఇయ్యగలిగారు. కానీ ఆ వీరుల చరిత్ర మనకు తెలియదు. ఎవరి గురించి మనకు తెలియదు. ఎవరి గురించి తెలుసన్నా మనకు? ఎవరి గురించి తెలియదు. దేశానికి స్వాతంత్రం ఎవరు తెచ్చిర్రు అంటే మనం 5-6 పేర్ల కంటే ఎక్కువ మనం చెప్పలేము. కొన్ని హిందూ వీరుల గురించి చెప్పమంటే మాత్రం 0. మరి ఏడుకెళ్ళి మన దేశం గురించి మనం మన పిల్లలకి చెప్తాం, మన ధర్మం గురించి మన పిల్లలకి చెప్తాం.
వాడు ఎట్లా మన ధర్మంలో ఉంటాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే తెలియదా? మనకు తెలియని చరిత్ర మనం మన పిల్లలకు ఏ రకంగా చెప్తాం? అందుకోసమని వాడు వస్తున్నాడు, నాది గొప్ప అంటున్నాడు. ఇక్కడ నుంచి పిల్లలు అటు పోతున్నారు. పోయిన తర్వాత పోనీ అక్కడ చక్కగా బతుకుతున్నారా? కట్ చేస్తే ఏమవుతున్నది? కట్ చేస్తే అంటే నేను సీన్ కట్ చేస్తే అన్న వాళ్ళు శరీరాలను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు. కళ్ళ ముందు వేల వార్తలు మనకు కనిపిస్తున్నా కూడా ఇంకా లవ్ జిహాద్ పేరు మీద ఎన్ని ఆకృత్యాలు జరుగుతున్నాయి. ఈరోజు మనం ఏం చెప్పాలి? ఇంతమంది అన్న చెప్పిండు భగవద్గీత చావులల్ల దగ్గర మాత్రమే వింటున్నాం, మనం లోపల వినాలని. ఈరోజు నిజంగా చెప్తున్నా, భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునునికి చెప్పిండు. ఏం చెప్పిండు? లే యుద్ధం జై అన్నాడు. బావా ఇక్కడ అందరు నా వాళ్ళే ఉన్నారు, ఏం చేయాలి యుద్ధం? మా పెన్నాయన ఉన్నాడు, చిన్న ఆయన ఉన్నాడు, అన్నున్నాడు, తమ్ముడు ఉన్నాడు, నా గురువులు ఉన్నారు, వీళ్ళతో యుద్ధం చేస్తే వచ్చినటువంటి రాజ్యం నాకెందుకు, నాకు వద్దు అన్నాడు ఆయన. కానీ శ్రీకృష్ణుడు ఏమన్నాడు అప్పుడు? అరే నాయన వాళ్ళ నీ వాళ్ళ కాదు, అట్లే నేను చేయమంటున్నది యుద్ధం నీ కోసం కాదు, నీ ధర్మం కోసం. ఈరోజు నిజంగా మనందరి పరిస్థితి కూడా అదే. నేను ఫస్ట్ చెప్పినా కదా, ఏంటది అది? భారతదేశం, భారతీయులందరూ నా సహోదరులతో నేను యుద్ధం చేస్తే ఎట్లా అని మనం అనుకుంటున్నాం. సహోదరులతోటి మనం యుద్ధం చేస్తాం. ఎవడైతే ధర్మ వ్యతిరేకులో, ఎవరైతే దేశ ద్రోహులో వాళ్ళతోటి యుద్ధం చేస్తేనే నువ్వు మిగులుతావు. నేను చెయ్యాన్ని ఇట్లనే కూర్చుంటా అంటే ఈరోజు ఇక్కడ నుంచి ఆ కొన్నదాకా ఉన్నారు, వచ్చే సంవత్సరానికి సగం అవుతారు, ఆ తర్వాత సంవత్సరానికి స్టేజ్ మీద ఉన్నోళ్ళే ఉంటారు, ఆ తర్వాత సంవత్సరానికి ఇక్కడ ఎవరు మిగులు ఉండడు. మీరు చూడరు ఒకసారి భారతదేశం మొత్తం మీద హిందువుల సంఖ్య ఏ విధంగా తగ్గుతున్నదో. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ప్రపంచం మొత్తం మీద కేవలం భారతదేశం మాత్రమే ఉన్నది మనకు, మనం బ్రతకనీకి. మరి ఈ దేశం కూడా మనకు లేకుండా అయితే ఎట్లా? ఏం చేద్దాం? పోతే పోనన్న ఒక తరం మన తరమే. పోతే పోతంగా వచ్చి ఏం చేస్తారు? మహా అంటే ప్రాణం తీసుడు తప్ప అంతకుమించి ఎవడేం చేయలేడు. అంతేనా? అంతకుమించి ఏమన్నా చేయగలుగుతారు ఎవడన్నా? నీ ధర్మం కోసం నువ్వు ప్రాణం ఇయ్యలేవా? కొన్ని లక్షల కోట్ల మంది చస్తే వాళ్ళ రక్తమే ఈరోజు మనం కాషాయ జెండాలతోటి ఇట్లా కాషాయం కట్టుకుంటున్నాం కదా. ఈరోజు మనకి ఇది కేవలం ఒక రంగుగా కనిపించవచ్చు, కానీ ఈ రంగు మనకి ఇవ్వడానికి కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా వదులుకున్నారు. అట్లా వదులుకుంటే ఈరోజు ఈ కాషాయాన్ని ఇంత గర్వంగా మనం పట్టుకొని తిరగగలుగుతున్నాం. అదే మన ఇంటోళ్ళు మనకు ఎకరం పొలం ఇస్తేనే దానికోసం ఎవరితో అయినా పోటీ పడడానికి, ఎవరితో అయినా గొడవలన్నీ సిద్ధంగా ఉంటాం చూడు. మరి అట్లాంటిది ప్రాణాలు సైతం తీసుకొని మన కోసం ఈ ధర్మాన్ని మన చేతిలో పెడితే దీనికోసం మనం పోరాడలేమా? పోరాడడానికి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా? ప్రశ్నించుకోవాలన్నా ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. లేకపోతే ఈరోజు మనం అనుకుంటాం కదా, ఎంత చేసినా నా పిల్లల కోసం, నా పిల్లలు రేపట్నాన్ని కళ్ళ చూసి అడుగుతారు, ఏం బీక్నావు నువ్వు? ఆ రోజు విధర్మీయులందరూ వచ్చి నీ ధర్మం మీద కుట్రలు చేస్తా ఉంటే నువ్వేం పీకినావు అని అడుగుతారు. నీ కళ్ళలోకి నేను ఎట్లా చూస్తున్నానో అట్లనే చూసుకుంటా. ఆ రోజు నువ్వు తలదించుకొని ఏం చేయలేదు, డబ్బులు సంపాదించినా. మరి ఎటువైనా ఈరోజు ఆ డబ్బులు అంటాడు వాడు. అడుగుతున్నారు. ఇంతమంది అన్నాడు కదా, 1990 ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు, కాశ్మీర్లో ఏం జరిగిందన్నా? మసీదులకి వెళ్ళి మైకులు పెట్టి ఒక మాట చెప్పిర్రు. మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు, నేను చెప్తా, వినుర్రు ఒకసారి, సమ్మగుంటుంది. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి హిందువులారా, వాడు హిందీలో చెప్పిండు, నేను తెలుగులో చెప్తున్నా. మీ భార్యలని, ఆడపిల్లలని, మీ ఆస్తులని ఇక్కడనే పెట్టి మీరు పారిపోర్రి అన్నాడు. వదిలేసి ఇదే రాజకీయ నాయకులు ఉన్నారు, మన దేశానికి ప్రధానమంత్రులు ఉన్నారు, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవ్వడేం బీకలేదు. వీళ్ళందరూ తట్టా బుట్ట కూడా కాదు, ఒంటి మీద ఏ బట్ట ఉంటే ఆ బట్టతోటి ఆ రాష్ట్రం వదిలి బయటకు వచ్చిర్రు, అడుక్క తిన్నారు. భార్యా పిల్లల్ని వదిలేసి ఆ కొడుకులకు ఏం చేసిర్రన్నా?
ఏ నాయకులు ఏం చేశారు? ఎందుకు చేయలేరు? రేపటి నాడు అది నీ ఇంటికి రాదనుకుంటున్నావా? ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న బెంగాల్, మొన్నటిదాకా చూసిర్రు కదా ఏం జరిగిందో. చూసిర్రా? వార్తలు చూస్తున్నారా? అర్థమవుతున్నదా ఈ దేశంలో ఏం జరుగుతున్నదో? మనం చక్కగా లేకపోతే ఏ నాయకులు ఏం చేయలేరు. నాయకులు దేశానికి కాపలా, నీ ఇంటికి కాపలా కాదు, నీ ఇంటికి నువ్వే కాపలా. మన హోలీ అప్పుడు ఢిల్లీలో ఏం జరిగింది? రంగు పడ్డదని చంపేసిర్రు ఒక ఆయనను. కానీ ఏం చేసినాయి అక్కడ మన సింహాలు? ఉత్తమ్ నగర్లా ఆ తర్వాత జరిగిన పండుగకు కారెపిచ్చినాయి ఒక్కొక్కనికి. పోలీసుల ప్రొటెక్షన్ తోటి తొలిసారిగా వాళ్ళ మతానికి సంబంధించిన పండుగ వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు పండుగ చేసుకున్నందుకు పోలీసు వాళ్ళ మీదకి పోయి పూల వర్షం కురిపించారట, పూల వర్షం. ఈరోజు హనుమాన్ శోభయాత్ర మనం చేస్తున్నామంటే మనం భయపడుతున్నాం, పైనుంచి ఎవడొచ్చి ఏ రాయేస్తాడో కదా. ఈ రోజున్న శివాజీ శోభయాత్ర కావచ్చు, హనుమాన్ శోభయాత్ర కావచ్చు, శ్రీరామ జయంతి కావచ్చు, మనం ధైర్యంగా జరుపుకోగలుగుతున్నామా? పోలీసు వాళ్ళు వస్తారు, ఆంక్షలు విధిస్తారు, మీరు అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఆ సందులకు పోవద్దు, ఆడ జెండా పెట్టొద్దు, ఈడికెళ్ళి రావద్దు, ఆడ డీజే పెట్టొద్దు, ఈడ మీరు ర్యాలీ చేయొద్దు. ఎందుకు? ఎవడి దేశంలో ఎవడు ఏం చేస్తున్నాడు? ఎవడు అడ్డుకుంటున్నాడు? ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఆలోచించకుండా ఇప్పటికీ ఏదో సంవత్సరానికి ఒక రోజో 2 రోజులో ఇట్లాంటి కార్యక్రమాలు వస్తాయి, కార్యక్రమాల మన సత్తా చూపిద్దాం, తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మన ఇంటికి వస్తారు. మన ఇంటికి వచ్చి సాధారణంగా నిన్ను మెడబట్టుకొని బయటికి గెంటేస్తారు. ఆ రోజు నువ్వు చేయాల్సింది ఏం లేదు, పీకేది ఏం లేదు. అక్కడికి నా పార్టీ అని, నా హీరో అని, ఇంకా మనం కొట్టుకజావానికి చాలా ఉంటాయి. చెప్పుర్రు ఎట్లా కొట్టుకుంటాం మనం? అన్నిటికీ మించింది కులం. నా కులమోడు కాబట్టి వానికి నేను సపోర్ట్ చేస్తా, నా కులమోడు కాబట్టి వానితోటి నేను తిరుగుతా, వీడు నా కులం కాదు కాబట్టి వాడు సచ్చినా నాకు అవసరం లేదు అన్న. మొన్న జరిగిందన్న కాశ్మీర్లా, మొన్ననే ఇట్లా నిలబెట్టి ప్యాంట్లు ఇప్పి సుంతీలు అయినాయా లేదా చెక్ చేసి భార్య పిల్లల ముందే కాల్చబడేసిర్రు. ఆ ప్లేస్లో నువ్వు లేవు, నీ అదృష్టం. కానీ నువ్వు ఉండడానికి ఎంతో దూరం లేవు, అది నువ్వు గుర్తుపెట్టుకో. నిజంగా ఎంతో దూరం లేవు నువ్వు. ఇప్పటికీ నా కులం అని, నా పార్టీ అని, నా నాయకుడని, వాని దగ్గర డబ్బు ఉన్నది నా దగ్గర లేదు, లేకపోతే నా దగ్గర ఉన్నది వాని దగ్గర లేదు అని మనం కొట్టుకజస్తుంటే ఏమవుతుంది? సమాధానం చెప్పడానికి ఈరోజు ఎట్లయితే సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు మనుషులుండి సైలెంట్గా ఉన్నారు, ఆ రోజు ప్రశ్న అడగడానికి నేనుండా, సమాధానం చెప్పడానికి మీరు కూడా ఉంటారు. ఇది ఎంతో దూరంలో మనం లేము. ఇప్పటికైనా దయచేసి అన్న, ఎన్నుకున్నోళ్ళు ముందున్నోళ్ళు అందరికి చెప్తున్నా, ఎక్కడనో హైదరాబాద్ నుంచి అంటే ఓ 30-40 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి మీ అందరి దగ్గర నేను మైక్ పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎవడో ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఇంతసేపు కూర్చొని వినాల్సిన అవసరం మీకు కూడా లేదు. కానీ మీరు ఎందుకు వింటున్నారో, నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఒక్కటే కారణం. ఈరోజు మనం నిజంగానే అనుకుంటున్నంత సేఫ్గా ఈ దేశంలో లేము. మనం బాగుండాలన్నా, మన తర్వాత తరాలు బాగుండాలన్నా మనం కలిసి ఉండాలి, కలిసి పోరాడాలి. ఒక్కటే గుర్తుపెట్టుకోరన్నా, అనేక మంది మీకు గతంలో చెప్పి కూడా ఉంటారు, గడప లోపలనే గొంతు రాకపోతే రాదు, ఏది రాదు. ఇక గడప లోపలనే అన్న. ఎన్నుకున్నోళ్ళు విన్నారో ఇప్పటిదాకా? విన్నారా? ఏమన్నా వింటే చెప్పుర్రి. ఇది కూడా మనం చెప్పలేకపోతే మనం బ్రతుకుడు వ్యర్థం. ఇది పాటించాలి. ఇప్పటికీ కులం 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 అని మనం చస్తే గడప లోపలనే, గడప దాడితే ఆ హిందువులమే మన అందరం కలిసి ఖచ్చితంగా ఉండాలన్నా. ఉండకపోతే మాత్రం చాలా కష్టమవుతుందన్న. హిందువుల కోసం బ్రతకాలే,
హిందువులు కలిసి బ్రతకాలి. లోపల నీ ఇంట్లో వ్యవస్థ, నీ కులం వ్యవస్థ, నీ ముచ్చట నువ్వు ఏదన్నా చేసుకో, కానీ ఒక్కసారి గడప దాటి బయటకు వచ్చినవా సాటి హిందువుతో కలిసి బ్రతుకు, సాటి హిందువు కోసం బ్రతుకు, వాని కోసం నిలబడు, వాడు నీ కోసం నిలబడతాడు. చేద్దామా అన్న? కలిసి ఉందామా? ఉందాం. కలిసి ఖచ్చితంగా ఉందాం. ఏమున్నా ఏం చేసినా ఈ ధర్మం బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది. ఈ ధర్మం బాగలేని మరుక్షణం మన దేశం మరో పాకిస్తాన్ అవుతుంది, మరో బంగ్లాదేశ్ అవుతుంది. పాకిస్తాన్ బంగ్లాదేశే కాదు, ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా కూడా తుర్కోళ్ళ జనాభా ఏడ పెరిగితే ఆడ ఏం జరుగుతున్నదో మీరు చూస్తూనే ఉన్నారు. అందుకోసమే ఈ దేశంలో వాళ్ళ జనాభా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు వాళ్ళు, ఇంకోవైపు క్రిస్టియన్లు. మనమేమో మధ్యలో కొట్టుగా చేస్తున్నాం. నా కులం అని, మళ్ళా తర్వాత నా పార్టీ అని. చివరికి ఇజ్జత్ ఖరాబ్ ఏంటిదంటే చివరికి తెలుగు హీరోల గురించి కూడా తన్నక చేస్తున్నటువంటి హిందువులు ఉన్నారు మన దేశంలో. ఎక్కడికి దిగజారుతున్నాం మనం? నిజంగా చెప్తున్నా, రాజకీయ నాయకులకు కావాల్సింది మనం తన్నక చచ్చుడే. ఓటు బ్యాంకు పాలిటిక్స్ ముందుకు పోవాలంటే మనం తన్నక చావాలి. మనం కలిసి ఉంటే మనం ఏదైతే అడుగుతే అది వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఎవరికైనా సరే నాయకులకి సీటు పదిలంగా ఉండాలి. సీటు పదిలంగా ఉండాలంటే జనాలకి ఏం కావాలనో అది కాదు, జనాలు ఏమిస్తే ఓటేస్తారో అది చేయాలి. మనకేం కావాలనో మనం కలిసి అడిగే ప్రయత్నం చేయాలి. అడిగితే వాళ్ళు ఇస్తారు, అడగకపోతే ఏం చేస్తారు? మనకు ఫ్రీగా ఏమి ఇస్తే ఓటేస్తారో ఆ ఫ్రీగా అవి ఇస్తూ ఉంటారు, ఇట్లా వేస్తుంటారు మీదకి వెళ్ళి చేపలకు వేసినట్టు. మనం వాటికి ఓట్లేస్తే ఇట్లనే ఉంటాం. మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అన్న. ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయర్రి. మనమందరం కూడా హనుమాన్ వారసులం. ఆ హనుమయ్య రామునికి విజయాన్ని చేకూర్చిండు. ఎక్కడ కూడా ఇది నా విజయం అనలేదు, నాది అనుకోలేదు. శ్రీరాముని కోసం కష్టపడ్డాడు. చివరికి హనుమాను కూడా రామ దూత అంటే ఆయన ఇష్టపడతాడట, హనుమ అన్న దానికంటే. అంత నిస్వార్థంగా పనిచేస్తాడు ఆయన, అంత నిస్వార్థం. అటువంటి గురువును మనకున్నాడు హనుమయ్య. ఆయనను గురువుగా పెట్టుకొని మనం ధర్మం కోసం పనిచేద్దాం. మీకు ప్రత్యేకంగా ఇంతకు మించి లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ అన్ని విషయాలు తెలుసు. కానీ మరొకసారి ఎందుకు చెప్పినా అంటే, మామూలుగా మనం సిలబస్ మొత్తం చదువుకుంటాం ఎగ్జామ్స్ ముందు, కానీ రివిజన్ చేసుకుంటాం ఇంకో 10 నిమిషాలు ఎగ్జామ్ ఉన్నదనగానే. అప్పుడు ఇంకొంచెం మంచిగా గుర్తుంటుంది. అట్లా మీకు అన్ని విషయాలు తెలిసినాయే. ఈరోజు ఇంతమంది ముందు మళ్ళొకసారి మనం గుర్తు చేసుకుంటే ఏంటంటే, వీటి మీద మనం పని చేస్తామని. ఖచ్చితంగా మనం పని చేసే ప్రయత్నం చేద్దామా అన్న? చేద్దామా? పని చేద్దాం, కలిసి ఉందాం. నీ ధర్మానికి గ్లాని చేయడానికి ఎవడు ముందుకొచ్చినా పోయించాలా, భయపెట్టాలి. వానికి భయపెట్టాలంటే నీ దగ్గర బలం ఉండాలి. బలం ఉండాలి అంటే నువ్వు కలిసి ఉండాలి, కలిసి పోరాడాలి. భారత్ మాతా కీ, సనాతన వైదిక ధర్మ కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. హర 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 హర